రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు 1500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను 1500 కోట్లు ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు వైద్య సేవలు బంద్ చేశారని, దీంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం మూలంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని పునరుద్ధరింపచేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇది అందకపోవడంతో ఇప్పటికే గత 4 రోజులుగా వందలాది మంది రోగులు ఈరోజు చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొద్ది మంది రోగం అనేది ఇంకా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తద్వారా ఆరోగ్యశ్రీ అనేది ఆ రోజు మరి నాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలందరికీ కూడా వైద్యం అందాలని చెప్పేసి ఆ రోజు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం గత 4-5 సంవత్సరాలుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో పూర్తిగా ఈ ఆరోగ్య సేవలు నిలిపివేయడం జరిగింది. కావున టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే బకాయిలు విడుదల చేసి ఆరోగ్యశ్రీని అన్ని రకాల పేదలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.